హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాట్లాడుతున్నా మీ లక్కీ స్మైలీ. చూడండి, ఇప్పుడే శ్రీశైలం వచ్చాము. దేవుడికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం శ్రీశైలం రావటం. ఈ లోపలికి వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇదంతా మేము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ అంతా చూడండి, మంచిగా అన్ని అమ్ముతున్నారు. లైన్ గా కూర్చున్నారు. చూడండి ఎంత మంచిగా ఉందో లోపల. నేనైతే ఫస్ట్ టైం, చాలా సంతోషంగా ఉంది నాకైతే. శ్రీశైలం చూడండి, ఇటంతా ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. వెళ్తున్నాం, నడుస్తున్నాం. స్వామిలు వచ్చారు. స్వామిలు నడుచుకుంటా వెళ్తున్నారు. అంటే మాల వేసుకున్న వాళ్ళు. దామేడి ఇగో మేడిపల్లి అనమాట. వచ్చాము, నేను, మేడిపల్లి, బసీర్ మాస్టర్ గారు, జ్యోతి, ఉషా, అబ్బాస్ అందరం మేము వచ్చామండి. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అంటారు కదా, అలాగా శివుడి ఆజ్ఞ ఉంది. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చాను నేను. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకు. పట్టలేని ఆనందం అనమాట. ఎందుకంటే టెంపుల్ వెళ్ళాలి అంటే రాసిపెట్టి ఉండాలి. ఇంటికాడ ఉంటాం, బయట వెళ్తాం, షాపింగ్స్ వెళ్తాం, ఏది వెళ్ళాలన్నా మనం ఎలా ఉండాలన్నా. ఇక్కడ వెహికల్స్ కూడా ఇలా ఉన్నాయి చూడండి. జనాలు అందరూ సరే అలా నడిచి వస్తున్నారు. ఏది చేయాలన్నా దేవుడు ఆజ్ఞ ఉండి, దేవుడు మనకు ఆరోగ్యం, ఆయుష్ అన్ని ఇస్తేనే మనం చేయగలం. అది మ్యాటర్. చాలా హ్యాపీగా ఉంది అంతే. నా ఆనందానికి హద్దులు లేవు. కాకపోతే కాలు అయితే కాలుతున్నాయి, ఎండగా ఉంది. చెప్పులు లేకుండా నడుస్తున్నాము, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకో, నో ప్రాబ్లం. కాకపోతే కాలు కాలిపోతున్నాయి అమ్మా, ఎండగా ఉంది చాలా. వాళ్ళు గబగబా నడిచేస్తున్నారు, నేను నడవలేకపోతున్నాను. అంటే ఫాస్ట్ గా నడలేను నేను, అస్సలు ఆగట్లేదు వాళ్ళు. అమ్మో, నేను ఒక్కరిదాన్నే అనుకున్నాను ఫ్రెండ్స్. ఇగో వీళ్ళని క్యాచ్ చేయడం కోసం నేను ఒకసారి వీళ్ళిద్దరు అసలు ఎంత ఫాస్ట్ గా వస్తున్నారో, వీళ్ళిద్దరిని క్యాచ్ చేయడం కోసం నేను గబగబా నడిచి వస్తాను. అబ్బా, మంచి నెయ్యి వాసన వస్తుంది. దేవుని దర్శనానికి వెళ్తున్నాము, శ్రీశైలం. మేమిద్దరం ఫస్ట్ టైమే. ఉషా అయితే 3-4 సార్లు వచ్చిందంట. అబ్బాబ్బా, నెయ్యి వాసన ఎంత బాగుందో ఫ్రెండ్స్. అసలు ఇక్కడ అంటే ప్రసాదమో మరేమో తెలియదు మాకు కదా. మస్తు మంచిగా ఉంది, అదిరిపోతుంది స్మెల్. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, టెంపుల్ కి నేను శివుడు ఆజ్ఞ లేని ఏమైనా కొట్టదు అన్నట్టు శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రోజు శ్రీశైలం వచ్చాం. నిజంగా ఫ్రెండ్స్, నేను ఈ నెలలోప్పటికి 2 టెంపుల్ ఫ్రెండ్స్. లేదు పడనే నువ్వు ఇట్రా. మళ్ళీ నా హ్యాండ్ తిప్పాను అనుకో, మళ్ళీ వీడియో చేంజ్ అవుతుంది. అబ్బాస్ వచ్చాడు చూసారా. ఇప్పుడు వరకు వీళ్ళు చాలా ఫాస్ట్ గా నడిచారు ఫ్రెండ్స్. నేనైతే ఉరుక్కుంటూ వచ్చి వీళ్ళు క్యాచ్ చేశాను. కొంచెం గమ్మున నడవాలి ఫ్రెండ్స్ దర్శనానికి. చూడండి, నన్ను వేసుకుంటాం. నేను ఎంత ఆనందంతో నడుస్తున్నాను ఫ్రెండ్స్. ఈ జుబ్ వచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, సంతోషంగా ఉంది. నా ఆనందానికి హద్దు లేవు. థ్యాంక్స్ ఎవరికంటే థ్యాంక్స్ బసీర్ మాస్టర్ కి చెప్పాలి, తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బసీర్ మాస్టర్ గారు. అదనమాట. వీళ్ళిద్దరు ఏదో ముచ్చట. ఏమైంది? ఏం ముచ్చట? ఏమైంది? వీళ్ళిద్దరు ఎందుకు? ఇక్కడ మంచి వజ్ర వైడూరాలు లాంటి నెక్లెస్లు అమ్ముతున్నారు, కానీ మేము కొనం. ఎందుకంటే మన హైదరాబాద్ లో సైడ్ అంటారా, రోడ్ అంతా మా ఉషాదే. నడిస్తే రోడ్ అంతా ఉషాదే, పడుకుంటే మంచం అంతా ఉషాదే. నేను చూడడానికే పందిలాగా ఉంటాను, కానీ గుద్దుకుంటావు. బండి ఎక్కాలి అంటే బండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి బండి ఎంత బాగుందో. బండిలో అందరు ఉన్నారు, మంచిగా అందరు వైట్ వేసుకున్నారు.
లోపలికి వెళ్తున్నారండి ఆ, ఇదిగో చూడండి అందరూ వెయిట్ అండ్ వెయిట్. గుండు పగులుతుంది కావచ్చు మనకి. ఇటు నుంచి పోవాలి. మరి లోపలికి ఎలా ఉందో లేదో మరి మాకు తెలియదు. మొబైల్ దగ్గరికి వెళ్ళే వరకు అయితే చూపిస్తున్నాను. సామాలు భద్రపరుచు గది అంట, అంటే మనం తెచ్చుకున్న బ్యాగ్స్ కానీ ఏమన్నా కానీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇదంతా నడిచి వచ్చిన తర్వాత ఏంటిది అది? ఇది రాగి చెట్టు అంట చూడండి మంచిగా. అంటే రాగి చెట్టు మనం చూస్తాము కానీ 50 సంవత్సరాల నుంచి ఉందంట ఫ్రెండ్స్ ఈ చెట్టు. చూడండి 50 సంవత్సరాల చెట్టుకి. వావ్, మనం 50 సంవత్సరాలు ఎప్పుడైనా చూసినామా? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా చూడండి, వీళ్ళు ఇడుముళ్ళు అనుకుంటా, ఇడుముళ్ళు. ఇక్కడ ఉచిత దర్శనం అంట. ఈ లైన్ ఉచిత దర్శనం, ఉచితంగా వెళ్ళొచ్చు. అంటే మరి టికెట్ లేకుండానో ఏమో నాకు తెలియదు. ఉచిత దర్శనం బోర్డు చూపిస్తా. ఇక ఉచిత దర్శనం చూసారా బోర్డు. మనం అలా స్ట్రైట్ గా నడిచి వచ్చేస్తే ఇక్కడ ఉచిత దర్శనం. మేము టెంపుల్ దగ్గర ఛాయ్ తాగుతున్నాం. ఇప్పటి వరకు మాస్టర్ గారు కనబడలేదు కదా, వెరీ ఫాస్ట్ గా నడుచుకొని వెళ్ళిపోయారు. కాదు, బసిర్ మాస్టర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చాను, ఇప్పటి వరకు రాలేదు. మీరు తీసుకొచ్చిన శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో కప్పన్న, ఆ దేవుళ్ళందరి కలగోత అయ్యా స్వామి మీరేనంట. ఓకే, ఆ శ్రీశైలం స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను, తీసుకొచ్చారు. నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మా బసిర్ మాస్టర్ గారు. మొన్నే మేము యాదగిరి గుట్ట వెళ్ళాము. నెక్స్ట్ మంత్ తిరుపతి ఉంది 5 రోజులు. లాస్ట్ మంత్ యాదగిరి గుట్ట పోయాము. ఈ మంత్ లోనే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పోయాము. మళ్ళీ ఈ మంత్ లోనే మేము శ్రీశైలం కూడా వచ్చాము. మళ్ళీ సబ్కా మాలిక్ ఏక్ హై. అందరు దేవుళ్ళు ఒకటే, గుర్తు పెట్టుకోండి. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని ఎక్కడ లేదు. అందరు దేవుళ్ళు ఒకటే. అన్ని గుళ్ళకి Thank you, thank you, మాకు thank you. అదేం లేదు. ఇక్కడ బొట్టు పెట్టడానికి వచ్చారు. బొట్టు యాదగిరి గుట్టలో ఎంత తీసుకున్నారా? యాదగిరి గుట్టలో ఎంత తీసుకున్నారు సార్? ఎక్కువ ఇప్పుడు డబ్బులు ఎందుకు తీసుకున్నారు. ఆహా, ఎక్కువ తీయలేదు. ఇక్కడైతే చాలా తక్కువ, 5 రూపీస్. ఫ్రెండ్స్, మా వాళ్ళు శ్రీశైలం దగ్గరకు వచ్చి తప్పనిసరి బట్టి పెట్టుకోవాలి కదా. నమో శివాయ. ఓం నమః శివాయ. ఇదంతా కట్టగా ఓం నమ శివాయ. హర హర శంభో శంకర. పెళ్లి కావాలి మంచిగా. మా మాస్టర్ బసిర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి మంచిగా. రెడీ షాట్. మా లక్కీ కూడా లక్కీ. లక్కీ లక్కీ చూడండి ఫ్రెండ్స్, నలుగురు ఒక దగ్గర నిల్చోండి. ఫ్రెండ్స్, బొట్లు అయితే పెట్టుకున్నాం. అంటే దీన్ని నామమో ఏదంటారో తెలియదు మనకి. పెట్టేసుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం టెంపుల్ కి. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా దర్శనం చేసుకొని వస్తాము. అందరికి దేవుని ఆశీస్సులు, నాకు మీకు కూడా అందరికి కూడా.